ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. దయచేసి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, మీకు వందనములు. మరొక రోజును మాకు దయచేస్తారు. ఈ జూన్ నెల 17వ తారీఖులోనికి ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఈ రోజు నిబిడిలో వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. మీరు కాపాడకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము. మేమేమి చేసినా మీ సంరక్షణ, మీ కాపుదల మాకు కావాలి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు వారి కుటుంబాలను విడిచి వారి ఆప్తులకు దూరంగా ఉంటున్నారయ్యా. వారెంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఒక్కొక్క మారు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ లేచి పని చేయవలసిన పరిస్థితి. అలాంటి సమయంలో మీరే వారికి బలమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఆ విదేశాల్లో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నీ బిడ్డలను కంటికి రెప్పలా మీరు కాపాడుతూ ఉన్నారు. ఇంకా మీ కాపుదలని బిడ్డలకి దయచేసి బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి, చక్కటి ఆరోగ్యము దయచేయండి. ప్రభువా, ఈ ఉదయకాల సమయపు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈరోజంతా సంతోషంగా ఉండాలి. మీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.